కమిషనర్ వారి కార్యాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ గొల్లపూడి విజయవాడ శాఖకి వెళ్ళి కలిశాం. ప్రధానంగా కోరింది ఏంటంటే ఎవరైతే స్వాములు ఉన్నారో గౌరవ వేతనం 10,000 ఇవ్వాలి, విజయవాడలో సాధుభవనం కట్టించాలి, ఎండోమెంట్ అన్ని దేవస్థానాల దగ్గర వసతి భోజనం ఏర్పాట్లు చేయాలి, బస్ పాసు ట్రైన్ పాస్ ఇవ్వాలి స్వామీజీ. హరిదాసులకు ప్రతి హరిదాసుకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి, వాళ్లకు దేవాలయం దగ్గర ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా హరినామ సంకీర్తన ఎండోమెంట్ అన్ని దేవస్థానాల దగ్గర భజనలు అన్ని సవ్యంగా జరగాలి, గురువులకు గౌరవ వేతనం 10,000 ఇవ్వాలి అని ఇవన్నీ భవానీ దీక్షితులకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది. మేము ఒకటే చెప్పాం, మీరు ఎంతకాలం టైం ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చాం కదన్నాం. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ఫోన్ చేసి చెప్తామన్నారు. వీళ్ళు కనుక మనకు త్వరలో తెలియజేయకపోతే మనమందరం కూడా ఇక్కడికి వచ్చి ఒక వారం 10 రోజులు కానీ అమర నిరాహార దీక్ష చేస్తాం. ఎందుకంటే ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ అని పేరే కానీ ఏమి వీళ్ళు ఎక్కడ భక్తిని ప్రచారం చేస్తున్నారు కనుక ఒక నెల పాటు ఆగి మనము వాళ్ళు ఏమి రిప్లై ఇస్తారో మనం ఆలోచిస్తాం కదా. ఈ విషయాలు మాకు ఖచ్చితంగా కావాలి, హిందూ ధర్మాన్ని బతికించుకోవాల్సింది మనం అడిగాం. లోపల బ్రహ్మానికి అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చాం, వాళ్ళు స్పందిస్తారని మనము ఆశిస్తున్నాము. ఏడుకొండలవాడ గోవింద.